వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు వేసి పడుకున్న వాచ్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని విధుల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్. ఇది మంచిది. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన శెట్టి బలిజపేట శివాలయం ఆలయ సభ్యులు ఈ నెల 16వ తేదీన అమలాపురంలో జరగబోయే వన సమారాధన కార్యక్రమమునకు శెట్టి బలిజ కులస్తులు అందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది అని సంఘ సభ్యులు తెలిపారు. ప్రతి గ్రామానికి వచ్చి ఘన విజయం సాధించాలని ప్రతి ఒక్కరు వెళ్ళి మన సర్పాల నుంచి దగ్గర 500 మంది తరలి వెళ్తున్నాం. ఈ విషయం మన రఘు గారి అండవర్లో, శ్రీబాబా గారి అండవర్లో వీళ్ళందరూ కూడా మన సపోర్ట్గా వీళ్ళందరూ మనకు ఉన్నారు వెనకాల. వీళ్ళందరి తరఫు నుంచి మనం సర్పాల నుంచి 500 మంది వెళ్తున్నామని చెప్పి మన సుభాష్ గారికి అలా మన సచిన్ గారికి తెలియజేయడం కోరుతున్నాం. అలాగే మన ఉభయ తెలుగు రాష్ట్రాల సిడ్డుపల్లి సోదరులకు సోదరులకు అందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు ఆదివారం జరిగేటువంటి కోనసీమ జిల్లాలో అమలాపురం ఏరియాలో ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి చెట్టిపల్లిజీ కార్తీక వన సమారాధనకి సర్పవరం గ్రామం నుండి నారద సరస్వతి తెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి చెట్టిపల్లిజీ మొత్తం కమ్యూనిటీ అందరూ కూడా ఆదివారం నాడు సుమారు 200 మంది 4-5 బస్సులతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు చెట్టిపల్లిజీలు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు జరిగేటువంటి కార్తీక వన సమారాధన చెట్టిపల్లిజీ వన సమారాధన విచ్చేసి ఆ యొక్క వన సమారాధన విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై చెట్టిపల్లిజీ, జై చెట్టిపల్లిజీ. మరి చెట్టిపల్లి వన సమారాధన కోనసీమ జిల్లా అమలాపురం ఏరియాలో మరి వాసంశెట్టి సుభాష్ గారి ఆశీస్సులతో మరి వన సమారాధన జరుగుతుంది ఆధ్వర్యంలో. మరి ఆ వన సమారాధనకి మరి ఎక్కడా రాని విధంగా జనం తరలి వచ్చి ఆ వన సమారాధన జయప్రదం చేస్తారని, అలాగే మరి సర్పవరం నుంచి సుమారు 200 మంది బస్సుల మీద తరలించడం జరుగుతుంది ఇక్కడి నుంచి. అలాగే మరి ఇక్కడ పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం క్యాడర్ అంతా బయలుదేరి వాసంశెట్టి సుభాష్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడి నుంచి కదులుతం జరుగుతుంది. అలాగే మరి ఈ ప్రతి ఒక్కరు కూడా సర్పవరం చెట్టిపల్లిపేటలో మరి కనకదుర్గ అమ్మవారి గుడికాడ చెట్టిపల్లి సంఘం నుంచి ఇక్కడ సుమారు 200 మంది ప్రయాణంగా వెళ్ళి
ఆ వన సమారాధనని విజయవంతం చేస్తామని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై శెట్టి బలిజ, జై శెట్టి బలిజ, జై శెట్టి బలిజ. లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల 19న 10 గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందండి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన ఏబీసీ రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బాణ రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు. వ్రతం అనంతరం కొండపైన కార్తీక భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోదలిచిన జంటలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ట్రస్ట్ వారే అందించడం జరుగుతుందని వెల్లడించారు. వ్రతంలో కూర్చునేవారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు. పలుకుతున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై అన్న. కార్యక్రమం ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేయదలిచిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే, దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరికీ కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది. అదేవిధంగా వనభోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతిలో ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు. కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై అన్న. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థము లేదు, వేదాన్ని మించిన శాస్త్రము లేదు, హరిని మించిన దైవము లేడు. ఈ కార్తీక మాసం లోపల మనం ముఖ్యమైనవి కూడా నదీ స్నానం, దీపదానం, అదేవిధంగా వనభోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా. ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ 19/11/2025 బుధవారం రోజున మాసం మరీ విశేషమైనది. ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం. బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది. అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే. ఆ యొక్క రాముని గుట్ట పైన చేసుకుంటున్నామంటే, అంజనాద్రి పైన హనుమంతుడి సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది. కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజనులందరూ కూడా పాల్గొని ఈ వనభోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి. అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం. బుధవారము అది కార్తీక మాసం అని చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు. నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించవచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేశాడు. ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము. ఈ అవకాశాన్ని అందరూ కూడా
భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం. బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. శ్రీకాకుళం జిల్లా వమరవల్లి గ్రామంలో శ్రీ 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 ఉమానీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా కార్తీక మాస ఏకాదశి వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి శివాలయం దగ్గర అన్న సమారాధన కార్యక్రమం దాతల సహాయంతో నిర్వహించడం జరిగింది.
చెందిన మాగంటి సునీతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పి రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లప్పుడూ తనతో అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో సునీతతో పాటు ఆమె పిల్లలు చూపిన పోరాట స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ అర్సపల్లి ఆటో స్టాండ్ వద్ద శనివారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో స్కూల్ బస్సు కింద పడి క్లీనర్ మృతి చెందాడు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు కాకతీయ స్కూల్ బస్సు అర్సపల్లి చేరగా డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీసే సమయంలో క్లీనర్ను ఢీకొట్టి అతని తలపైగా బస్సు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులను ఖండిస్తూ దేవరుప్పుల మండల కేంద్రంలో ఆర్ఎంపీ మండల అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీ మండల జిల్లా అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్న తమపై ఐఎంఏ దాడులు చేయడం సరికాదన్నారు. గ్రామీణ వైద్యులపై దాడులు వెంటనే ఆపాలన్నారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రఘు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ఉపాధ్యక్షులు గుండు సుధాకర్, శ్రీను, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి దాడులను ఆర్ఎంపీపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను జోర్పుల మండల గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులందరూ పై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను నిరసన వ్యక్తపరుస్తూ ఈరోజు మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పడడం, అంబేద్కర్కు పూలమాల వేసి మా బాధను వ్యక్తపరచడం జరుగుతున్నది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో మేము వైద్యం చేసుకుంటూ ప్రజలకు మమేకమై 24 గంటలు వైద్య సేవ అందించుకున్నటువంటి గ్రామీణ వైద్యులను ఆర్ఎంపీ పిఎంపీలపై జరుగుతున్న ఐఎంఏ వాళ్ళు చేస్తున్న దాడులను నిరసనగా ఈరోజు నిరసన వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి అలాగే గతంలో దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీలపై అకృషతో ఈ యొక్క దాడులను నిర్వహిస్తున్నారనేది కూడా మా యొక్క ఆవేదన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గ్రామాలలో బడి గుడి ఉన్నదో లేదో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు లేని గ్రామం లేదనేది కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి మరి ఆర్ఎంపీలకు గతంలో ఒప్పుకున్న విధంగా ఐడి కార్డులు కానీ సర్టిఫికెట్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అదే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా
ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా జిల్లాలో దాదాపు 2-3 రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది. ఒకేసారి మొత్తం రాష్ట్ర రోక చేసి నిరసన కార్యక్రమం తెలుపుతామనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఐఎంఏ వాళ్ళు, ఎన్ఎంసీ వాళ్ళు ఆర్ఎంపీలపై దాడులను ఆపి మీరు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టండి, అప్పుడు మేము ఊకుంటాము. అంతేగాని మీకు చేసే దమ్ము లేదు. కానీ అల్కగున్న ఆర్ఎంపీలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. అతి త్వరలో జిల్లాలో వేసి అప్పుడు మా ఆర్ఎంపీల సత్తా ఏందో అని చూపెడతాం అనేది కూడా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కవిత ఇవాళ మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు. హరీష్ రావు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకుని పాల రైతుల పుట్టకొట్టాడు. టెండర్లు లేకుండానే ప్రభుత్వ హాస్టళ్లకు పాలు సప్లై చేసి కోట్లు సంపాదించుకున్నారని కవిత అన్నారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. గుంటూరు కృష్ణానగర్ పార్క్ వద్ద బత్తుల నాగరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం. తన మొదటి భార్య చెల్లా ప్రశాంతి ఆమె ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేసినట్లు ఆరోపించిన శ్రీనివాసరావుపేటకు చెందిన బాధితుడు బత్తుల నాగరాజు. మొదటి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెండవ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపిన నాగరాజు మొదటి భార్యతో 2 పిల్లలు సంతానం కాగా 2 పిల్లలను పుట్టిన నెలల వ్యవధిలోనే ఆమె అమ్ముకున్నట్లు ఆరోపించిన నాగరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బత్తుల నాగరాజు ఎమ్మెల్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కృష్ణానగర్ పార్క్ వద్ద హత్యాయత్నం సమయంలో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు. నేను వెళ్ళిన 10 నిమిషాలు సార్. నేను అప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయా. చాడా వాడి దగ్గర లేదు. వచ్చాడు సోందు వాటర్ నేను తాగుతా ఉన్నాను కానీ పెద్ద శబ్దం అయితే యాక్సిడెంట్ అయిన వరకు నేను బయటకి వాళ్ళు ఏదో గొడవ పడుకున్నారని మీరు ఎక్కడ వస్తే అరిసి లోపల కారు అడ్డు వచ్చింది. కారు అడ్డం పెడితేనే కారు దిద్దాడని నీళ్ళు అనుకుని నేను బయటకి వెళ్ళి పెద్ద శబ్దం అయితే వచ్చింది. స్వామి కొంచెం జూమ్ చేస్తుందా దాన్ని? మాల వేసుకుని ఆయన అప్పుడు ఉన్నారు. ఇస్త్రీ బండి ఆయన, ఇస్త్రీ బండి ఆయన, అది ఆ బండి ఇస్త్రీ బండి.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.